అడవిలో గల గాఢమైన చెట్ల మధ్య ఒక చురుకైన కోతి ఉల్లాసంగా కొమ్మల మధ్య ఊగుతోంది. అదే సమయంలో నేలమీద చప్పరించుకుపోయిన ఒక పాత రోబోట్ కదలకుండా పడిఉంది. కోతి ఆ వస్తువును గమనించి ఆసక్తిగా దాని దగ్గరికి వెళ్తుంది. కోతి రోబోట్కి దగ్గరగా వెళ్లి దాన్ని తాకింది. రోబోట్ చిన్నగా కదిలి నీలం రంగులో వెలిగే తన కళ్లతో కోతిని చూసింది. ఆ బ్యాటరీ అయిపోయింది, నాకు సహాయం చేస్తావా అని రోబోట్ మృదువుగా అడిగింది. కోతి సంతోషంగా తల ఊపింది. వెంటనే చపలగా చెట్లపైకి ఎగిరి అడవి అంతా గాలించసాగింది. కొంత దూరం వెళ్ళాక కోతి ఒక ప్రకాశించే బంగారు రంగు ఆకారం గమనించింది. అనుకుని అది దాన్ని తీసుకెళ్ళింది. కాని అది కేవలం ఒక తేనెటీగల గూడు. తేనెటీగలు కోతిని తరిమికొట్టాయి. తేనెటీగల నుండి తప్పించుకున్న తర్వాత కోతి ఒక పురాతనమైన మెకానికల్ బాక్స్ కనిపెట్టింది. బాక్స్ పై బ్యాటరీ స్టోరేజ్ అని రాసి ఉంది. కోతి సంతోషంతో బాక్స్ను తెరవడానికి ప్రయత్నించింది. బాక్స్లో కొన్ని పాత రంధ్రాల మధ్య ఒక చిన్న పసుపు రంగు బ్యాటరీ కనిపించింది. కోతి ఆనందంగా కేకలు వేసింది. అని చెప్పి ఆనందంగా బ్యాటరీను పట్టుకుని వెనక్కి పరుగెత్తింది. చెట్ల మధ్య దూకుతూ కొమ్మలపై ఉరికి రోబోట్ దగ్గరకు చేరుకుంది. అని ఉత్సాహంగా చెప్పింది. రోబోట్ బలహీనంగా నవ్వుతూ బ్యాటరీని స్వీకరించింది. కోతి దానిని జాగ్రత్తగా బ్యాటరీ స్లాట్లో ఉంచింది. ఒక్కసారిగా రోబోట్ శక్తివంతంగా వెలిగిపోయింది. నాకు చేసిన సహాయానికి ధన్యవాదాలు అని రోబోట్ అనుకుని మెల్లగా లేచింది. కోతి ఆనందంగా చేతులు చాపింది. అని కోతి చెప్పింది. రోబోట్ కూడా సంతోషంగా తల ఊపింది. అవి ఇద్దరూ కలిసిపోయి అడవిలో కొత్త సాహసాలు కోసం ప్రయాణం మొదలుపెట్టాయి.